తిరంగ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా తిరంగ యాత్ర నిర్వహించారు. జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను చాటేలా యాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబల్లి రఘునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగ కార్యక్రమం లక్ష్యమన్నారు. జాతీయ జెండాను గౌరవిస్తూ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తిరంగ యాత్రలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో యాత్ర నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడంతా కూడా ఒకసారి భారత్ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో తిరంగ యాత్రను నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, మహిళలు, కార్మికులు అందరూ కూడా ఈ తిరంగ యాత్రలో పాల్గొన్నారు. తిరంగ అనేది అంటే ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జెండా
మనము అంటే మన ఇంటి మీద జెండా ఎగిరేసే హక్కు స్వేచ్ఛ లేకుండా. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ప్రతి భారతీయుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి మీద హర్ ఘర్ తిరంగా వాళ్ళ ఇంటి మీద జాతీయ జెండా ఎగిరవేసి ఈ 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు జరుపుకోవాలని ప్రధానమంత్రి గారు పిలుపునియడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ తిరంగా యాత్రలు పెడుతున్నాం. మనం అందరం కూడా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ ముఖ్యంగా యువకులను కోరుతున్నాను. స్వాతంత్రం కొరకు వేల మంది లక్షల మంది బలైంది. దాని తర్వాత జరిగిన యుద్ధాలు 1965 కావచ్చు, 1971 కావచ్చు, కార్గిల్ యుద్ధంలో వేల మంది సైనికులు చనిపోతే ఇవాళ మనకి స్వాతంత్రం వచ్చింది. వేల మంది సైనికులు ఈరోజు మన సరిహద్దుల దగ్గర కాపలా కాస్తుంటే మనం ఇవాళ ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. ఈ సైనికులను స్వాతంత్ర సమరయోధులను వాళ్ళందరినీ కూడా మనము గుర్తు తెచ్చుకోవాలి. నిన్న నేను విన్నాను, మన సైన్యాన్ని అవహేళన చేసి మిడిమిడి జ్ఞానంతో సరిగ్గా జ్ఞానం లేక నిన్ననే నేను ఆపరేషన్ సఫీద్ సాగర్ అనే సినిమా చూసినాను. అందులో కెప్టెన్ అనూజ్ ఆహుజా ఒక వ్యక్తి ఒక సైనికుని కాపాడటానికి పాకిస్తాన్ దిక్కు పోయి ల్యాండ్ అయితే పాపం ఆయన టార్చర్ చేసి బుల్లెట్లతో చంపింది. ఇట్లా ఎంతమంది సైనికులు త్యాగం చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది. దయచేసి ఎవ్వరు కూడా సైనికులు కానీ భారత సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. తెలియకపోతే తెలుసుకోండి. సైనికులు ఇవాళ అక్కడ సరిహద్దుల దగ్గర ఉంటేనే మనం ఇక్కడ ఈ స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళొక్కసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవం వందే మాత్రం గీత ఆలాపన చేసి 150 సంవత్సరాలు. ఈ రెండింటి సందర్భంగా కూడా అందరం కూడా మన స్వాతంత్రం కొరకు మన కొరకు పోరాడిన మహనీయులను వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటూ మన భారత సైన్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే 2047 అంటే ఇంకా 20 సంవత్సరాలల్లో వికసిత్ భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారో దాంట్లో అందరం కూడా భాగస్వామ్యం కావాలని అందరినీ కోరుతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.